ప్రశ్నించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళే ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను తిట్టడం బొచ్చడు బూతులు నేను చూసా. బొచ్చడు మమ్మల్ని పొద్దున్న లేస్తే 1000, 2000, 3000 మా కింద కామెంట్లు. మరి లోకేష్ బాబు గారు రియాక్ట్ అవ్వరా? మీ పార్టీలో ఉంటేనే ఆడవాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు ఆడవాళ్ళు కదా, పక్క పార్టీ వాళ్ళకి మనోభావాలు లేవా? మేము ఎప్పుడన్నా బూతులు మాట్లాడి, మేమేమన్నా తప్పుడు మాట్లాడి, మేము ఏ రోజు మాట్లాడలేదే. నేను మాట్లాడలేదే, రజనీ గారు కూడా మాట్లాడలేదే. మరి మమ్మల్ని ఎందుకు జరుగుతున్నారు అంటే, మీకు కావాలి అనుకున్నప్పుడు ఒక న్యాయం, మీకు అవసరం అనుకున్నప్పుడు ఒక న్యాయం, పక్క వాళ్ళకి కాదు అనుకుంటే న్యాయం కాదు. మీ నాయకత్వంలో నిబద్ధత ఉంటే ఏ మహిళకైనా కష్టం జరిగినా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. ఓన్లీ మీ వాళ్ళేనంటే ఏం జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని తిట్టలేదా? తిట్టిన రోజు ఆడిపోయారు, ఎక్కడ దాక్కున్నారు? అందరూ ఏ బాత్రూమ్లలో దాక్కున్నారయ్యా? జూనియర్ ఎన్టీఆర్ అమ్మని మరి మీ ఇంటి నందమూరికి సంబంధించినటువంటి మనిషే కదా, కోడలే కదా. మరి ఎవరిని అరెస్ట్ చేశారు? ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? ఇంకా మాట్లాడి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని కూడా తిట్టారు. మరి ఆ తిట్టిన వాళ్ళు నేను చెప్పలేదు ఆ విషయం, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. నా అమ్మని తిట్టావు లోకేష్. మరి లోకేష్ అరెస్ట్ చేయలేదే. అరెస్ట్ చేయమని అట్లీస్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వచ్చి చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని తిట్టారు అని. ఇవాళ నాగబాబు గారు అంటున్నారు ఆ సీఎం ని తిడితే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు అని అంటే, కరెక్ట్ గానే అడిగింది ఇవాళ ఆమె అంబటి రాంబాబు గారి కూతురు. ఆ సిస్టర్ కరెక్ట్ గానే అడిగింది. ఏమడిగిందంటే, మరి నీ తల్లిని తిట్టారు కదా, నీ తల్లిని తిట్టితే మరి నువ్వు ముద్దు పెట్టుకుంటే మరి మమ్మల్ని చేయమంటావు నన్ను అడిగింది ఆవిడ. రాజకీయాలతో, విలువలతో కూడిన రాజకీయాలు మనం చేసినట్లయితే మనం నీతి మాటలు చెప్తుంటే ఎవడన్నా వింటాడు సార్. మనలో ఏ నీతి లేకుండా మన సుత్తపూసల్లాగా మళ్ళీ ఏదో అంటే, ఎప్పుడు తెలుసా 4-5 సంవత్సరాల క్రితం కూడా మనోభావాలు దెబ్బతింటే అరెస్టులు చేయించి జైలుకి పంపించారు. 2029లో మార్క్ మై వర్డ్స్ రాసుకోండి, మావి కూడా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మనోభావాలు మావి దెబ్బతింటాయి. ఆ రోజు జైలు ఒక్క జైలు కూడా ఖాళీ ఉండదు. ఎంతమంది ఉంటారో రాసుకోండి. మేము రాసుకుంటున్నాం మా డిజిటల్ బుక్ లో. ఎవరెవరు మమ్మల్ని అవమానిస్తున్నారు, ఎవరెవరు మమ్మల్ని పచ్చి బూతులు తిడుతున్నారు, ఎవరెవరు మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు లేదు మేము కూడా రాసుకుంటున్నాం. ఓ లెక్కకి తిరిగి ఇక్కడ ఒక లెక్క ఉంటుంది కదా, ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇల్లు కూడా ఆ ఇంటికి అంతే దూరం, గుర్తు పెట్టుకోవాలి. ఇందాక చెప్తున్నారు ఆయన జనసేన గారు అంటున్నారు ఏమైతుంది ఏది కవర్. ఇప్పుడు 40 మంది ఆయన అప్డేట్ లో లేడు. యాక్చువల్ గా 40 మంది సర్వేలు పెట్టుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం సర్వే పెట్టుకొని ఎవరు పనితీరేంటి, ఎవరు ఎంత బాగా పనిచేస్తున్నారు ఏంటి అనేది సర్వే పెడితే అందులో 40 మంది తేలేరన్నా. ఆ 40 మంది పనితీరు బాగాలేదని చెప్పేసి వాళ్ళకి కవర్లు ఇవ్వడం, పిలిచి వాళ్ళకి మందలించడం అన్ని జరిగిపోయాయి. ఏమవుతుంది అని అంటారేంటి? 20 ఏళ్ల కాలంలో 20 నెలల నుంచి మీ పరిపాలన బాగాలేదని మీరు ఒక సర్వే పెట్టుకుంటుంటే ఆ సర్వేలో తెలిస్తే ఏమవుతుంది అంటారేంటి? అంత సింపుల్ గా టాప్ 5 లో ఎవరున్నారు? ర్యాంకింగ్ ఇవ్వలేదా? ఎక్కడున్నారు మీరంతా? కూటమిలో ఉన్నారా, నిద్రపోతున్నారా? టాప్ 5 లో ర్యాంకింగ్స్ ఇచ్చారు. టాప్ 1 ఎవరున్నారు? ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 92 పాయింట్స్, 95 పాయింట్స్ వచ్చాయి. ఏ ప్లస్ కేటగిరీ, ఏ కేటగిరీ బిలో ఒకరు ఉన్నారు. ఇవేవి తెలియకుండా వచ్చి డిబేట్ లో కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది? ఆయన మళ్ళీ ఇంకా యాంకర్ గారిని తప్పుడు పడుతున్నారు. ఏవో ఊహాగారాలేంటి, ఉన్నదే నిజమది. మీరు అప్డేట్ లో లేరు అంతే, పని చేయలేదు కాబట్టి మేము కూడా చెప్తుంది అదే. మీ పరిపాలన బాగాలేదు, మీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనే మేము కూడా నెత్తి నోరు మొత్తుకుంటున్నాం ఈ 20 నెలల నుంచి. ఇప్పుడైనా మీకు అర్థమైంటది ఎందుకు మాటలు మాట్లాడుతున్నాము. నియోజకవర్గాలలో వాళ్ళ పనితీరు ఎలాగుంది, ఇష్టం వచ్చినట్టు. రీసెంట్ గా నేను యలమంచిలికి సంబంధించినటువంటి ఒక ఏరియాలోకి వెళ్తే జనసేనకి సంబంధించినటువంటి విజయ్ కుమార్ గారు దగ్గరగా 50 ఎకరాలు 70 సంవత్సరాల నుంచి వాళ్ళు స్వతహాగా వాళ్ళకు వస్తున్నటువంటి ఒక ల్యాండ్ ని దోపిడీ చేసి దళితుల మీద అడ్డగోలుగా ఆడబిడ్డల్ని, చిన్న బిడ్డల్ని వేసుకుని వాళ్ళ చెట్టుకి చిన్న బిడ్డల్ని కట్టుకొని ఆడ ధర్నా చేస్తున్నారు. ఇవాటి వాళ్ళు 16 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఇవేమి తెలియదు, ఇవేమి అడగరు, ఇవి ప్రశ్నించకూడదు. ఈ రిపోర్ట్లు రావా? ఈ రిపోర్ట్లు తెలియదా ఏం చేస్తున్నారని? దందాలు 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 విచ్చలవిడిగా మీరు దందాలు చేసుకుంటుంటే సీఎం వచ్చి మీకు ఏమైనా కిరీటాలు పెడతారా? మీరు బాగా ఉద్ధరించి చేశారు అని. ఆశ్చర్యం ఏంటంటే
ఒక విజనరీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఇప్పుడు ఇది 15వ ముఖ్యమంత్రి అయినటువంటి 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి ఇవాళ సీఎం అయితే మన దరిద్రం ఏంటంటే ఆయన పరిధిలో కూడా ఇదిగో 40 మంది అంట, 40 మంది. ఇంకొక సర్వేలు అయితే 130 మంది రెడ్ జోన్ లో ఉన్నారు. ఇది మీ పరిపాలన తీరు. ఇది విత్ ప్రూఫ్ తో చెప్తున్నటువంటి విషయం, మా విషయాలు కాదు. మేమేమో స్వతహాగా క్రియేట్ చేసి మళ్ళీ మాట్లాడి అడుస్తారు. మీ నాయకులే, మీ కూటమియే సర్వే పెట్టుకుంది. ఆ 40 మంది సర్వేలో మీ జనసేన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి ఫస్ట్. చెప్పండి పాపం. విజయ్ కుమార్ గారిని వాళ్ళ చూడండి. మీరు మాట్లాడుకుంటే నేను అడ్డు రాలేదుగా. నియోజకవర్గంలో తరిమి కొట్టారు. ఆ వీడియోలు చూడండి ఒకసారి, తెలుస్తుంది ఎందుకు తరిమారు, దేనికి తరిమారు. ఆయన మీ పవన్ కళ్యాణ్ చెప్తున్నా కూడా వినట్లేదంట. సరే అట్టోళ్ళు లిస్ట్ లో ఉంటారు, ఉండకి ఎక్కడికి పోతారు? వాళ్ళు ఏమైనా బాగా చేశారని చెప్పి కిరీటం పెడతారా? చర్చిద్దాం. శిరీష గారు రెస్పాండ్ అవ్వండి.